మామూలు మార్పులు కావవి, సామాజిక న్యాయంతో చేస్తోన్న మార్పులవి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులకు సోషల్ జస్టిస్ అంటూ ఒక పాజిటివ్ టచ్ ఇస్తోంది వైసీపీ. కానీ అది సామాజిక న్యాయం కాదు, రిజర్వ్డ్ కేటగిరీలోని ఎమ్మెల్యేలకు చేస్తోన్న అన్యాయం అంటోంది టీడీపీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాల్లో మార్పులే ఇందుకు కారణమా? ఇందుకే అక్కడ జరుగుతోన్నది సామాజిక న్యాయమేనా లేక అన్యాయమా? 4 విడతలు 68 మార్పులు. సోషల్ జస్టిస్ అంటూ వైసీపీ స్లోగన్. ఎస్సీ, ఎస్టీనే టార్గెట్ చేశారని ప్రతిపక్షాలు. సిట్టింగ్ల మార్పుపై టీడీపీ, వైసీపీ మధ్య ఫైటింగ్. వైసీపీలో మార్పుల లిస్టులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 4 జాబితాలు విడుదలయ్యాయి. త్వరలోనే మరిన్ని రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ చాలా జాగ్రత్తగా వ్యూహాలు, ప్రణాళికలతో పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పలుమార్లు సర్వేలు చేయించి సామాజిక సమీకరణాల లెక్కలను పరిగణలోకి తీసుకొని మరీ మార్పులకు శ్రీకారం చుట్టారు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించిన వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ పక్కకు పెట్టేస్తున్నారు. డిసెంబర్ 11న మొదలైన ఈ సీట్ల మథనం జనవరి 18 వరకు 4 విడతలుగా సాగింది. అసెంబ్లీ, లోక్సభ స్థానాలు కలిపి ఇప్పటి వరకు 68 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చారు సీఎం జగన్. మరో 12 మంది ఎంపీ అభ్యర్థులను, 5-6 ఎమ్మెల్యే స్థానాలను కూడా మారుస్తారని చెప్పుకుంటున్నారు. అయితే ఇలా మార్పులు చేసిన నియోజకవర్గాల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి చాలా బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ఓసీలు ఉన్న చోట మాత్రం సిట్టింగ్ల వారసులకు చోటు కల్పించారు అనేది ప్రతిపక్షం వాదన. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు కేవలం రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రమే మార్పులు జరగలేదు. కీలకమైన కమ్మ ప్రాబల్యమున్న నియోజకవర్గాలు, కాపు, రెడ్డి నియోజకవర్గాల్లోనూ మార్పులు చేశారు సీఎం జగన్. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్లు ఇప్పటికీ వైసీపీకి అత్యంత బలమైన ఓటు బ్యాంక్. అయినా సరే రిజర్వ్డ్ స్థానాల్లో వారిని మారుస్తున్నారంటే సీఎం జగన్ ఓ పక్కా ప్రణాళికతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. మొదటి జాబితాలో 5 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చారు. మొన్నటి 4వ జాబితాకు వచ్చేసరికి ఏకంగా 8 చోట్ల ఎస్సీ అభ్యర్థుల్ని మార్చారు. 9 స్థానాలతో 4వ జాబితా ప్రకటిస్తే అందులో 8 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు సీఎం జగన్. ఇప్పటి వరకు జరిగిన మార్పులను గనక గమనిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. సర్వేలు, సామాజిక సమీకరణాలతో పాటు ప్రజాదరణను పరిగణలోకి తీసుకుంటున్న సీఎం జగన్ అభ్యర్థుల్ని మార్చడం లేదా సీటు నిరాకరించడం చేశారు. ఏదేమైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ ఇస్తున్నారు. ఈ 4.5 ఏళ్లలో ప్రజల్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేని వాళ్లు, గెలిచే అవకాశాలు బాగా తక్కువగా ఉన్న వారికి మాత్రమే టికెట్ నిరాకరిస్తున్నారంటున్నారు వైసీపీ పెద్దలు. సిట్టింగ్లను మారిస్తే కొంత వ్యతిరేకత రావచ్చు. అందుకే ఆషామాషీగా మార్పులు చేయడం లేదంటున్నారు కొందరు సీనియర్లు. ఐపాక్ సర్వేతో పాటు సొంతంగా చేయించుకున్న సర్వేల ఆధారంగానే సీఎం జగన్ చాలా జాగ్రత్తగా ముందడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. గెలుపు గుర్రాలు సునాయాసంగా గెలుస్తారు అనుకున్న వారికి మాత్రమే టికెట్లిస్తున్నారు. నిజానికి ఈ మార్పులు కొత్తేం కాదు. ప్రతి పార్టీలో ప్రతి ఎన్నికలప్పుడూ జరిగేవే. కాకపోతే ఈసారెందుకో కాస్త ఎక్కువ ఫోకస్ అవుతూ హైలైట్ అవుతున్నాయి. పనితీరు సరిగ్గా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్లు నిరాకరించడం దశాబ్దాలుగా వస్తున్న ఓ రాజకీయ సంప్రదాయం. కాకపోతే సిట్టింగ్ల మార్పులను ప్రతిపక్షాలు మరోలా కన్వర్ట్ చేస్తున్నాయి. సీఎం జగన్ పనితీరుకు లింక్ చేసి వైసీపీ పాలన బాగా లేదు అనడానికి టికెట్ల మార్పులే నిదర్శనం అంటూ ప్రచారం చేస్తున్నాయి. నిజంగా సీఎం జగన్ పాలన అత్యద్భుతంగా ఉంటే ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాయి. ఈ 4.5 ఏళ్లలో ఎమ్మెల్యేలు బాగా పనిచేయలేదు కాబట్టే మార్పులు అనివార్యమయ్యాయని దాడి చేస్తున్నాయి. ఇప్పటివరకు 68 మందిని మార్చడం ద్వారా ప్రభుత్వ పాలన బాగాలేదని సీఎం జగన్
పరోక్షంగా ఒప్పుకున్నట్టేనని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇలా ప్రచారం చేస్తున్నాయి గాని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారు. మరో రకంగా చెప్పాలంటే చాలాసార్లు హెచ్చరిస్తూ వచ్చారు కూడా. పనితీరు బాగా లేకపోతే తాను కూడా ఏమీ చేయలేనని, నిర్మోహమాటంగా పక్కన పెడతానని సీఎం జగన్ చెబుతూ వచ్చారు. చెప్పినట్టుగానే ఎమ్మెల్యేలతో ఒక్కో కార్యక్రమం చేయించి వారి పర్ఫార్మెన్స్ రిపోర్ట్లు తెప్పించుకున్నారు. పనితీరు సరిగ్గా లేని వారిని కొన్ని సందర్భాల్లో హెచ్చరించారు కూడా. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. అయినా సరే తీరు మార్చుకోని వారినే పక్కన పెడుతున్నారు. అందులోనూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడంతో సీఎం జగన్ మరింత అలర్ట్ అయ్యారు. ప్రజాదరణ లేని, గెలుపు అవకాశాలు లేని ఎమ్మెల్యేల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని డిసైడ్ అయ్యారు. మరోవైపు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో టీడీపీ, జనసేన కలిసి బరిలో దిగుతున్నాయి. కొత్తగా వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలిచ్చారు. ఒకేసారి ఇన్ని పరిణామాలు జరుగుతున్నా గానీ వై నాట్ 175 అంటున్నారు సీఎం జగన్. దీంతో పార్టీలో కొందరు అసంతృప్తులు ఉన్నా వాటిని లెక్క చేయకుండా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు సీఎం జగన్. తన సర్వేలు, సమీకరణాల లెక్కలపై ఉన్న ధీమాతోనే ధైర్యంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఏపీలోని పల్లె ప్రాంతాల్లో వైసీపీ తిరుగులేని బలంతో ఉంది. కాకపోతే పట్టణాలే కొంత కలవరపెడుతున్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్. విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరిపేట, అనకాపల్లి, చిత్తూరులలో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, మంగళగిరి, ఆలూరు, ఎమ్మిగనూరు, పెనుకొండ ప్రాంతాల్లో కూడా మార్పులు చేశారు. ఎంత మార్పులు చేసినా తాము మాత్రం సామాజిక న్యాయానికే కట్టుబడి ఉన్నామని వైసీపీ చెబుతుంటే రిజర్వ్డ్ స్థానాల్లోని వారినే మారుస్తున్నారంటూ ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఏదేవైనా ఈ విమర్శలను గట్టిగా తిప్పికొట్టకపోతే మాత్రం వైసీపీకే నష్టం చేకూరుస్తాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.